వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రథసప్తమి విశిష్టత మీకు పోయిన సంవత్సరం మన ఇద్దరం రథసప్తమి బాగా చేసుకున్నాం చక్కగా. పాయసం చేసుకుని సూర్య భగవానికి అర్పించి ఒక దండం పెట్టుకున్నాం. ఎవరైనా చేయవలసిందే, అంతే. మా ఇంట్లో లేదు, మా వాళ్ళే, మాకు ఆనమాయితీ లేదు, ఇలాంటి కథలేం చెప్పద్దు మాకు. మేమేనో అందరు చేసుకోండి చక్కగా. రథసప్తమి ఏంటంటే పండగ అనకూడదు జయ, అది పర్వదినం. రథసప్తమి ఎలా జరుపుకుంటారు? బేసిక్ 2 రూల్స్. థర్డ్ది మీ ఇష్టం. పొద్దున్నే స్నానం చేయండి, సూర్యుడికి దండం పెట్టండి, ఫస్ట్ రూల్. తర్వాతది పాయసం చేయండి. సూర్యుడికి పాయసము నివేదన చేయండి. దీంతో పాటు ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి, అవన్నీ పాటించుకుంటే మీ ఇష్టం, పాటించుకోకపోతే మీకే నష్టం. మేము చెప్పేది ఏం లేదు, అంతే పాయింట్. ఈ రథసప్తమి నాడు సూర్య జననం జరిగిందంటారు. రథసప్తమి నాటికే ఉత్తరాయణం దిశగా ఉత్తరపు నడక మొదలుపెట్టిన సూర్యుడు పూర్తిగా ఆ కరెక్ట్ ఆ రేఖలోకి కూర్చుంటాడని చెప్తారు. అక్కడ ఖచ్చితంగా స్థిరపడతాడు అని. ఈ రోజు నుంచి రేపు సూర్యుడు అంటే పంటలకి అవసరమైన కావాల్సినంత వేడిమిని ఇవ్వడం మొదలు పెడతాడు. చాలా విషయాలు చెప్పబడతాయి సూర్యుడిని గురించి. మామూలుగా మనం సూర్యుడిని చెప్పుకుంటాం ప్రత్యక్ష నారాయణ స్వరూపం. మహావిష్ణువే మనకి స్థితికారకుడు. ప్రపంచపు నాటకానికి అంతటికీ కారణం మహావిష్ణువు. ఆయన నాటకం నడిపించేందుకు పెట్టుకున్న డైరెక్టరు సూర్యుడు. సూర్యుడి వల్లే మానవుల రోజు, అంతే కదా, అంతే. సూర్యుడి వల్లే మానవుల ఆహారం. మనకు కావాల్సింది ఏమిటి? ఒక మనిషి, ఒక ప్రాణి జీవించడానికి ప్రధానమైంది ఆహారమే కదా. ఆ ఆహారాన్ని పండించేందుకు ప్రధానమైన హేతువు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడు. నారాయణుడిలోనే మనం సూర్యుడిలోనే భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆ సూర్య మండలంలో ఉంటాడట విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఉండి ఆ సూర్యమండలంలో ఉండే ప్రపంచాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. మనం ఆ బింబాన్ని చూసామంటే నారాయణమూర్తిని చూసినట్టే. నీకు తేరి చూడలేం, బాగా ఇట్లా అదే పనిగా లైట్ వర్క్గా చూసినట్టు చూడలేం కదా. ఉదయకాలంలో చూడగలుగుతాం, అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటాడు. సాయంకాలం కూడా చూస్తాం. సాయంకాలం దిగెళ్ళిపోయే వాడికంటే పొద్దున్నే లేచి ఫ్రెష్గా ఉన్నవాడు మంచివాడు, బెటర్ రిజల్ట్స్ ఇస్తాడు. సాయంకాలపు సంధ్య మంచిదే. సాయం సంధ్య వెళ్ళగానే రాక్షసుల కాలం వచ్చేస్తుంది. అందుకని సాయం సంధ్యని ప్రత్యేకంగా మంత్రంతో ఉపాసన చెప్పారు, కానీ సాయం సంధ్యకి నమస్కారం చేయమని సాధారణ వాళ్ళకి చెప్పాల. సాయం సంధ్యోపాసన ఉంది. ఏది? సంధ్యావందనం చేసేవాడు వాళ్ళు మంత్రాన్ని తమకి కవచంగా పెట్టుకుంటారు. మనలాంటి వాళ్ళు మామూలు వాళ్ళు ఏం చేయాలి? అందుకని మనము ఉదయకాలం నమస్కారం చెప్పారు. ఈ ఉదయకాలం సంవత్సరం అంతా నువ్వు ఎలాగైనా నమస్కారం చేసుకో. ఈ మాఘం ప్రత్యేకమైన దినాల్లో మాత్రము స్నానించి నమస్కరించు. అవకాశం ఉంటే కొంచెం నీరివ్వు, ఆయనకి అర్ఘ్యం ఇవ్వు. ఏ నదీ నదాల్లోనూ నిలబడి అర్ఘ్యం ఇవ్వగలిగావా మహత్తరంగా ఉంటుంది, నీ జన్మధన్యమైపోతుంది. చేయలేవు, మీ ఇంట్లో చెయ్యి. దానికి ఒక రాగి పాత్ర తీసుకో. ఇది ఖచ్చితంగా చేయమని చెప్తారు. ఈ సప్తమి నాడు, రథసప్తమి నాడు సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆవు పాలతోటి నివేదన చేయమన్నారు. నేను అనుకుంటా మనకంతా బియ్యం కాబట్టి మనం బియ్య పాయసం చేస్తాం. ఏ నార్త్ ఇండియాలోనో అయితే గోధుమ రవ్వ పాయసం చేస్తారో ఏమిటో వాళ్ళు అనుకుంటా. ఎవరు తగలలేదు నేను ఇది అడగడానికి, అడిగేందుకు కనపడలా, దొరకలేదు. ఎవరు కనుక్కోవాలంటారా? ఈరోజు ఏదో చేస్తారు సూర్యుడికి, వాళ్ళు కూడా ఏమిటి చేస్తారు, ఎప్పుడు చేస్తారో కనుక్కోవాలి. అది ఎవరికైనా తెలిస్తే చక్కగా తెలియజేయండి. దాని గురించి కూడా నెక్స్ట్ టైం మాట్లాడదాం మనం. అయితే ఈ బియ్యాన్ని పాలతోటి ఉడికించి కొంచెం బెల్లంతో దాన్ని మధురంగా చేసి సూర్యుడికి నివేదన చేయటం. అయితే ఈ సౌరశక్తి ఈ కాలంలో పుట్టేటువంటి చిక్కుడు గింజల్లో విశేషంగా కనపడుతుందట. అందుకని చిక్కుడుకాయలతోటి రథము, చిక్కుడు గింజల్ని పాయసంలో వేయటము, చిక్కుడాకులు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటము, చిక్కుడాకుల మీదే నివేదనను పెట్టి స్వామికి నైవేద్యం చేయటము, ఇంత విశేషాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ చిక్కుడాకులు ఎక్కడ నుంచి వచ్చాయి? పూర్వకాలం నుంచి ఉన్నాయా? అలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి మనకి ఈ విధానాలన్నీ ఎవరు అందించారు? ఋషులు, మునులు కదా. మన ప్రాంతంలో
ఏ ఏ ప్రాంతాలలో ఎవరెవరు ఋషులు ఉన్నారో వారు ఆయా ప్రాంతాలలో ఇక్కడ వాళ్ళు ఈ విధానం చెయ్యాలి అని స్థిరపరిచారు మనవి. మన నాయనమ్మో ముత్తనాయనమ్మో గుర్తు కనిపెట్లా, వాళ్ళకు కూడా ఎవరో చెప్పారు. అప్పటికి ఉన్నాయన్నమాట ఇవి, ఉండటం వల్లే. అంతే కదా, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇవి చేస్తాం, ఇంకో ప్రాంతంలో ఇంకోటి చేస్తారు. వాళ్ళు అవి చేయడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎందులో శక్తి ఉందో, ఈ సమయంలో ఏం తినాలో మనకు ముందున్నటువంటి ఋషులు మునులు ద్రష్టలు విజనరీ పీపుల్ వాళ్ళు స్థిరపరిచి పెట్టారు. ముందు మన సందులో ఎక్కడైనా చిక్కుడు చెట్టు ఉందో లేదో చూడండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఫస్ట్. 4 చిక్కుడు ఆకులు తెచ్చుకోండి. బజార్లో చిక్కుడుకాయలు ఎలాగో దొరుకుతాయి. లేత చిక్కుడు గింజల్ని కూడా పాయసంలో వేస్తారు కొన్ని చోట్ల. మీ ఇళ్లలో ఉంటే వేసుకోండి, మాకు అలవాట్లేదండి మానేయండి. కానీ చిక్కుడుకాయల రథం మాత్రం మీరు చేయాల్సిందే. చిక్కుడుకాయల రథము చేయాలి. పళ్ళెంలో చిక్కుడాకులే పరిచి వాటి మీద ఈ పాయసాన్ని, వేడివేడి పాయసాన్ని వేసి నివేదన చేయటం. ఎవరికైనా ప్రసాదం పెట్టేటప్పుడు కూడా చిక్కుడాకులో పెట్టండి. ఈ వేడి పాయసం అందులో పెట్టగానే చిక్కుడు సారం పాయసంలోకి వచ్చేస్తుంది. అవకాశాన్ని బట్టి చూడండి. డెఫినెట్గా మామూలు మన చుట్టుపక్కల ఎక్కడో చోట కనపడతాయి మనకి. ఇలా ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయలు ఏంటంటే 7 కాయలతోటి చేస్తాం. 4 కాయల కింద, 2 కాయల కింద, మళ్ళీ 2 కాయల పైన ఒక 3 కాయలని ఇట్లా కోణంగా పెడతాం. పెట్టి రథం, ఆ చిక్కుడుకాయల రథం మీదకి సూర్యుడిని ఆవాహన చేస్తాను. ఆయన ఇక్కడ వచ్చి కూర్చోని. అది దీనికి ఏం చేయాలి, షోడశోపచారాలు చెప్పుకుంటాం కదా మనం. ఆవాహనము, రథ నవరత్న ఖచ్చిత సింహాసనము, సింహాసనంగా మనం ఇది చూపిస్తాం. ఈ చిక్కుడుకాయల రథాన్ని స్వామిని దాంట్లోనే ఆవాహన చేసి ఉన్నట్లే భావించి, ఎక్కడైనా సూర్యరశ్మి పడే చోటే మనం పాయసం వండటము, స్వామికి నివేదించటము 2 చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు అవకాశం ఉంటే. మన ఇంట్లోకి ఎండే రాదు, మనకి ఎక్కడ సూర్యుడే కనపడ్డు, దండం పెట్టండి. టెర్రస్ మీదకి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకోండి, ఇంట్లో పాయసం చేసుకోండి. మీ దేవతార్చన దగ్గరే నివేదన చేసుకోండి. చిక్కుడుకాయల రథం అక్కడైనా చేసి పెట్టుకోవచ్చు. ఓపెన్ కుకింగ్కి అవకాశం ఉన్న చోట చక్కగా చేసుకోండి. యూట్యూబ్లో బోల్డని వీడియోలు కనపడుతుంటాయి. మేము ఇక్కడ చేసాం అక్కడ చేసామని చూపిస్తారు. వాళ్ళు అవకాశం కుదుర్చుకున్నారు, మన ఇళ్లలో లేవు. దండం నమస్కారమే ప్రద్దానికి. అలా చెయ్యాలి, మేము అలా చేయలేకపోతున్నాం, ఇట్లా చేస్తున్నాం తండ్రి, ఈ రకంగా అయినా మమ్మల్ని కరుణించు అంతే అని అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమ్మయ అని ఒక నమస్కారం చేసుకుని, దాసోయమితి మామత్వ క్షమస్వ సూర్యనారాయణ, మమ్మల్ని క్షమించిన ఆయన, మేము నీ దాసులో, మాకు అవకాశం ఉన్నంత మటుకు చేసాం అంతే. పొయ్యి మీదో కుంపటి మీదో చక్కటి చిన్న ఇత్తడి గిన్నో స్టీల్ గిన్నో పాలు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి, ఆ పాలు పొంగుతుండగా నారాయణ నారాయణ అని విష్ణుమూర్తిని తలుచుకుని బియ్యం వేయటం. అందులోకి ఒక 3 గుప్పెళ్ళు, ఒక 3 సార్లు 3 చిటికెలు వేస్తే 3 మాటలు పాలు పొంగనిచ్చి, ఆ పాలు పొంగుతున్నప్పుడు పోతున్నాయి అనకూడదు, పొంగకుండా ఆపద్దు, పొంగనివ్వండి. పొంగుతూ ఉండగా వేసుకోండి. కింద పడితే మంచిదే, పడకపోయినా ఏం కాదు. పొంగు వచ్చినప్పుడు చేయాలంతే. ఆ పాలకి విశేషంగా పాయసం ఉడుకుతుంది. మొత్తం బియ్యం ఉడికిన తర్వాతే బెల్లం వేయండి, లేకపోతే ఉడకదు, బొండుగలుగా ఉండిపోతుంది. రథసప్తం పాయసం అంటారు, అంటే బాగా ఉడకంది అని అర్థం. అలా చేయకండి. మీరు బెల్లానికి తొందర పెడితే ఉడకదు. మరి కాసిన పాలు పెట్టుకోండి, బియ్యం ఎక్కువ వేయబోకండి. అంత గిన్నెడు పాలు పెడితే గుప్పెడే బియ్యం చక్కగా సరిపోతుంది. అది ఈ పాలు అన్నం బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసి కొంచెం నెయ్యి పోసి దాంట్లో స్వామికి నివేదన చేయటం. జీడిపప్పులు కిస్మిసులు వేయించి వెయ్యరు. విష్ణు మన సూర్యనారాయణ మూర్తికి పళ్ళు లేవని జీడిపప్పు వేయకూడదని కొన్ని చోట్ల చెప్తారు, నాకు అది తెలియదు. కానీ ఇక వేరే వంటకం లేదు, ఇక్కడ ఏం వండామో దాన్నే నివేదన చెయ్యాలి. మళ్ళీ మనం జీడిపప్పులు వేయించాలంటే దింపి కింద పెట్టి మళ్ళీ ఇంకో గిన్నెలో వేయించి చెయ్యాలా, అందుకని అవి లేవనుకుంటాం. మేమేం చెయ్యం, వేరే కాపం ఏం లేదు. నేను నివేదన చేసేటప్పుడే నెయ్యి వడ్డించి నివేదన చేస్తాను. దాంతోపాటు అరటిపళ్ళు, కొబ్బరికాయ, వడపప్పు, పానకం మీ శక్తి అనుసారం ఏదైనా చేసుకోవచ్చు. విశేషించి పాయసమే నివేదన. సూర్య స్తోత్రాలు మనకు కనిపిస్తాయి. సూర్యమండల స్తోత్రం కనబడుతుంది, ద్వాదశాదిత్య స్తోత్రం కనపడుతుంది, బోలెడన్ని స్తోత్రాలు ఉన్నాయి సూర్య స్తోత్రాలు. ఆదిత్య హృదయం అత్యంత విశేషమైనది. ఆదిత్య హృదయం చదువుకోండి. ఈ నెల రోజులు మాఘమాసంలో మనము ఆదిత్య హృదయం చదువుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. కార్యజయం, కార్యజయం, సూర్యుడు ఆరోగ్య ప్రదాత, కార్యజయం కూడా మనకి పనులు అవుతాయి. మరి రాముల వారి యుద్ధానికి వెళ్ళేటప్పుడే కదా ఆదిత్య హృదయం చెప్పబడింది. రామాయణాంతర్గతంగా ఉన్నదే ఆదిత్య హృదయం. విష్ణు సహస్రనామం మహాభారతంలో ఉంది.
ఋషిప్రోక్తం కాబట్టి తప్పకుండా చదువుకోండి. నెల రోజులు ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది. ఈ రోజైనా చదువుకోండి. అయితే దీనికి మా బేసిక్ నియమం ఏంటంటే నూనె వాడకం చేయకూడదు. దీని రోజున రథసప్తమి రోజున వేరే ఇతరత్ర ఆహార పదార్థాలు తీసుకోకండి. సాత్విక ఆహారం తీసుకోండి. సాయంకాలం ఏదైనా పలహారం తీసుకుంటే మంచిది. మీరు ఏదైనా సూర్యమండల స్తోత్రము అట్లా ఒక మండల స్తోత్రాన్ని దేన్నైనా పిల్లలకి నేర్పించండి. మీరు చదువుకోండి. ఈ ప్రసాదాన్ని వినిమయం చేయండి. మిగిలిపోకుండా మిగిల్చి వెనక్కి ఉంచదు. ఎవరో ఒకరి చేతిలో పెట్టండి. ప్రసాదం ఖర్చు పెట్టండి తప్పకుండా. ఇలా మనం ఈ మన రథసప్తమిని ముందుకు తీసుకెళ్ళచ్చు. మన అవకాశాన్ని బట్టి ఎంత కుదిరితే అంతైనా చేసుకోండి. ఈ సప్తమి నాడు సూర్యార్చన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే. నమస్తే.